నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. తిలా పాపం తలా పిడికెడు. పెద్ద నోట్ల రద్దు తర్వాత పరిణామాల్లోనూ అదే తంతు. మరీ ముఖ్యంగా నగదు మార్పిడి, డిపాజిట్లకు సంబంధించి నల్ల కుబేర్లతో బేరాలు కుదుర్చుకుని మరీ అడ్డదారి పట్టిన కొందరు బ్యాంకింగ్ రంగం సిబ్బందే అందుకు కారణం. విమర్శల నుంచి వాస్తవాలుగా మారిన పరిణామాల్లో సస్పెన్షన్లు, అరెస్టులే కాదు, మరిన్ని చర్యలకు సిద్ధమవుతున్నాయి కేంద్రం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇవే పరిణామాలు అసలేం జరుగుతోందని ఉత్కంఠ రేపుతున్నాయి. కంచే చేనుమేస్తే పెద్ద నోట్ల రద్దు తర్వాత అక్షరాల జరుగుతుంది ఇదే. వందల కోట్ల రూపాయల కొద్దీ విలువైన కొత్త నోట్లు సోదాల్లో పట్టుబడుతున్నాయి. పదుల సంఖ్యలో సస్పెన్షన్లు చోటు చేసుకుంటున్నాయి. ఒక్కొక్కటిగా జరుగుతున్న అరెస్టుల సంఖ్య పెరుగుతోంది. నిర్ణయం పక్కాగా అమలు చేయాల్సిన బ్యాంకింగ్ వ్యవస్థ ఎలా పక్కదారి పట్టింది కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. పైకి యాక్సిస్ బ్యాంకు పేరే ప్రముఖంగా కనిపిస్తున్న ఈ చీకటి కోణంలో మరెందరో భాగం పంచుకున్నట్టు తెలుస్తోంది. ప్రధానమంత్రి కార్యాలయం తీవ్రంగా దృష్టి పెట్టిన తర్వాత వాస్తవాలు ఒక్కొక్కటే వెలుగు చూస్తున్నాయి. ఉన్న సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా 500 బ్యాంకు శాఖల్లో నగదు మార్పిడి, నల్ల డబ్బుని తెలుపుగా మార్చుకునే అక్రమాలు చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు ఇంటెలిజెన్స్ బ్యూరో పీఎంఓకి నివేదించినట్టు తెలుస్తోంది. ఆ మేరకు ఐటీ విభాగం, ఈడీ, సిబిఐ, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ చర్యలకు ఉపక్రమిస్తాయని సమాచారం. 15 నుంచి 30% వరకు కమిషన్. అందుకు సిద్ధమైన నల్ల కుబేరులతో బేరాలు కుదుర్చుకొని కొందరు బ్యాంకు సిబ్బంది అడ్డదారులు తొక్కుతున్నట్లు ఐబీ వర్గాలు మొదటే కేంద్ర హోంశాఖ, రెవెన్యూ విభాగాలను అప్రమత్తం చేశాయి. జాగ్రత్తగా ఉండాలని సూచించాయి. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత కొద్ది రోజులకే వెలుగు చూడడం మొదలుపెట్టిన ఆ పరిణామాల పర్యవసానాలే శేఖర్ రెడ్డి వంటి వారి వద్ద కోట్ల కొద్దీ దొరుకుతున్న కొత్త నోట్ల రూపంలో బయటకు వచ్చింది. ఇంటి దొంగలు చేసిన ఆ అడ్డదారి సాయాలతో దారి మళ్లిన సుమారు 250 కోట్ల రూపాయలకు పైగా కొత్త కరెన్సీ నోట్లు సోదాల్లో పట్టుబడినట్లు సమాచారం. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆధ్వర్యంలోని 138,626 బ్యాంకు శాఖలు, కొన్ని తపాలా కార్యాలయాల్లోనూ నగదు మార్పిడికి అవకాశం ఇచ్చారు. ఆ గణాంకాలతో పోల్చినప్పుడు బయటపడాల్సిన అక్రమాలు మరెన్నో ఉండవచ్చు అనే ఊహే ఆందోళన కలిగిస్తోంది. ఈ మధ్యనే వచ్చిన కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశాలు చూస్తే ప్రభుత్వ రంగ బ్యాంకులు, భారత బ్యాంకర్ల సమాఖ్య ఐబీఏకు స్పష్టమైన మార్గదర్శకాలు వెళ్లాయి. ఆర్థిక సేవల విభాగం నుంచి వెళ్లిన ఆదేశాల ప్రకారం బ్యాంకులకు ఇచ్చిన సొమ్ముకి సంబంధించి 100% వినియోగదారుల కౌంటర్ ఫైల్స్ లో స్పష్టత ఉండాలి. ఇప్పటికే చాలా బ్యాంకులు ఆ విషయాన్ని పాటిస్తున్నా 100కు 100% అది జరగాలని ఆర్థిక శాఖ పేర్కొంది. దేశంలోని అన్ని బ్యాంకుల్లో పాత నోట్ల డిపాజిట్లు, కొత్త నోట్ల జారీకి సంబంధించిన పూర్తి సమాచారం ఉండాలని సూచించింది. ఏ ఒక్కరూ ఈ నిబంధన దాటి ప్రవర్తించవద్దని, ఒకవేళ అలాంటి అవకతవకలు గుర్తిస్తే తక్షణం గట్టి చర్యలు తీసుకోవాలని బ్యాంకులను ఆదేశించారు. డినామినేషన్తో సహా ఖాతాదారుల బ్యాంకుల్లో డిపాజిట్ చేసే మొత్తంపై స్థానిక భాషల్లో దరఖాస్తులు నింపించాలని స్పష్టం చేశారు. ఆ దిశగా తీసుకున్న చర్యలపై ఈ నెల 16వ తేదీలోపు ఏ విషయం చెప్పాలని ఆర్థిక శాఖ చెప్పింది. నవంబర్ 24 వరకు పాత నోట్ల మార్పిడిలో బ్యాంకులు పోషించిన పాత్రను ప్రశంసిస్తూనే కేంద్ర ఆర్థిక శాఖ ఇంత స్పష్టమైన సందేశం పంపడం వెనక ఎన్నో కారణాలు. ఉదాహరణకు యాక్సిస్ బ్యాంకులో చోటు చేసుకున్న ఘటనలు, నోట్ల మార్పిడి అనంతరం చోటు చేసుకున్న అక్రమాలు, అవకతవకలకు సంబంధించి ఆ ఒక్క బ్యాంకులోనే 19 మంది అధికారులను సస్పెండ్ చేశారు. అందులోనూ 6 దేశ రాజధాని ఢిల్లీ నుంచే ఉన్నారు. అందరిపై మోపిన అభియోగాలు పెద్ద నోట్ల రద్దు తర్వాత అక్రమాల్లో ప్రమేయం. ఒడిషా, పశ్చిమ బంగా, తమిళనాడు రాష్ట్రాల నుంచి మిగిలిన వారు ఉన్నారు. చివరకు ఆర్బీఐకి సంబంధించిన అధికారులు కూడా ఈ ఊబిలో చిక్కుకోవడం మరో విపరిణామంగా చెప్పుకోవచ్చు. పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు మార్పిడిలో అక్రమాలకు పాల్పడిన ఆరోపణలపై బెంగళూరులో ఆర్బీఐ సీనియర్ స్పెషల్ అసిస్టెంట్ ను సిబిఐ అరెస్టు చేయడమే ఇందుకు నిదర్శనం. అసలు యాక్సిస్ బ్యాంకు ఢిల్లీ చాందినీ చౌక్ శాఖలో ఏం జరిగింది? ఆ పరిణామాలు కొద్ది రోజులుగా సంచలనం సృష్టిస్తున్నాయి.
దేశంలోని ప్రైవేటు రంగం అతిపెద్ద బ్యాంకుల్లో యాక్సిస్ ఒకటి. అలాంటి చోట ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించి ఉండరు కూడా. పెద్ద మొత్తంలో పాత నోట్ల మార్పిడికి స్వయంగా సిబ్బందే సహకరించారు. అందుకు సంబంధించి బహుశా 2 బ్యాంకు మేనేజర్లు ఇలా PMLA చట్టం కింద అరెస్టు కావడం దేశంలో ఇదే మొదటిసారి కావచ్చు. 44 దొంగ ఖాతాలు తెరిచి 100 కోట్ల రూపాయల వరకు డిపాజిట్ చేశారు. మరో లెక్క ప్రకారం ఆ మొత్తం దగ్గరగా 450 కోట్ల రూపాయలు. ఇందులో 30 కోట్ల వ్యవహారానికి సంబంధించే 2 మేనేజర్ల అరెస్టు జరిగింది. రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ED అరెస్టులతో పాటు మేనేజర్లు లంచంగా తీసుకున్న 3 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఒక బంగారం కడ్డీని లక్నోలో, మిగిలిన 2ంటిని అక్రమాలతో సంబంధమున్న ఆభరణాల దుకాణాల్లో స్వాధీనం చేసుకున్నారు. ఇదంతా 19 మంది అధికారుల సస్పెన్షన్ తర్వాత జరిగింది. ఇందుకు సంబంధించి బంగారు వ్యాపారులకు చెందిన 11 ఖాతాలను నిలుపుదల చేయమని యాక్సిస్ బ్యాంకుకు ED సూచించింది. ఇదంతా ఎందుకు, ఎలా జరిగింది అనేది మరో విస్తుగొలిపే అంశం. నవంబరు 8 రాత్రి పెద్ద నోట్ల రద్దు తర్వాత నిర్ణయం వెలువడిన క్షణం నుంచి బంగారానికి ఎక్కడలేని గిరాకీ ఏర్పడిన విషయం తెలిసిందే. ఆ అవకాశాన్ని సొమ్ము చేసుకునేందుకు చాలా దుకాణాలు అక్రమాలకు లాగులెత్తేశాయి. మార్కెట్ ధర కన్నా ఎన్నో రెట్లు పెంచిన ధరలతో నల్ల కుబేరులకు తమ సొమ్మును మార్చుకునే అవకాశం కల్పించాయి. కనీవిని ఎరుగుని రీతిలో 10 గ్రాముల బంగారం ధర 45-50 వేల రూపాయలకు కూడా అమ్మినట్లు ప్రభుత్వానికి పక్కా సమాచారం చేరింది. హైదరాబాద్లోనే 8వ తేదీ ఒక్క రాత్రే 100 కోట్ల రూపాయల బంగారం కొనుగోళ్లు జరిగినట్లు చెబుతున్నారు. ఆ సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం చాలా తీవ్రంగా తీసుకుంది. IT, ED నేరుగా రంగంలోకి దిగి చాలా చోట్ల బంగారు దుకాణాలపై దాడులు చేశాయి. రికార్డులు, CCTV ఫుటేజీలు స్వాధీనం చేసుకున్నాయి. వందల కిలోల కొద్దీ బంగారం అమ్మిన దుకాణాలపై మరింతగా నిఘా పెట్టాకే అనేక విషయాలు వెలుగు చూశాయి. ఇక్కడ నిర్ఘాంతపోయే విషయం, బంగారు వర్తకులు అలా వసూలు చేసిన మొత్తాలను మార్పిడి చేసుకోవడానికి ఎంచుకున్న మార్గం బ్యాంకులే. దొడ్డిదారుల అన్వేషణలో చేయి తిరిగిన చార్టెడ్ అకౌంటెంట్స్ CAల సాయంతో అడ్డగోలుగా బరి తెగించారు. అనేక డమ్మీ, డొల్ల సంస్థలను తెరపైకి తెచ్చారు. ఆయా సంస్థల ద్వారా బంగారు వర్తకులకు RTGS విధానంలో చెల్లింపులు చేశారు. లెక్కల్లో మాత్రం 31,000, 32,000 ధరకే పసిడిని ఇచ్చినట్లు చూపారు. ఆనక అడ్వాన్సులు తీసుకున్న వ్యక్తులకు బంగారం అప్పగించారు. ఆ క్రమమంతా ED ఛేదించినట్లు సమాచారం. అలా ఢిల్లీలోని ఓ బ్యాంకు శాఖలో ఉన్న డొల్ల సంస్థల ఖాతాల ద్వారా నవంబరు 10, 22 మధ్య 39 కోట్ల రూపాయలు చేతులు మారినట్లు గుర్తించారు. ప్రధాని 1,500 పెద్ద నోట్లు రద్దు నిర్ణయం వెలువరించింది నవంబరు 8న. ఆ తర్వాతి రోజు బ్యాంకులకు సెలవు ప్రకటించారు. 10 నుంచే సాధారణ కార్యకలాపాలు ప్రారంభించారు. అంతలోనే నల్ల పెద్దలతో బేరాలు సరిచేసుకున్న సిబ్బంది చేతివాటం చూపడం ప్రారంభించారు. బోగస్ ఖాతాలు తెరిచిన తర్వాత వాటిల్లో డిపాజిట్లు వేయడంలోనూ తెలివిగానే వ్యవహరించారు. నిఘా సంస్థలకు అనుమానం రాకుండా దఫదఫాలుగా కొద్దిగా డిపాజిట్లు చేశారు. ఏ ఒక్కరో అని కాకుండా పేరున్న పెద్ద సంస్థలు కూడా ఇలా డొల్ల సంస్థలతో నగదు మార్పిడి అక్రమాల్లో భాగమైనట్లు ED అధికారులు గుర్తించారు. అతి తెలివితేట్లతో కోట్ల కొద్ది నల్ల డబ్బుని తెలుపుగా మార్చారు. త్వరలో అన్ని ఆధారాలతో వాళ్లందరి పేర్లు బయటపెట్టే అవకాశముంది. వాటన్నింటికి సంబంధించి దళారీలను విచారించిన సమయంలో యాక్సిస్ బ్యాంకు సిబ్బంది డిపాజిట్ మొత్తాల్లో 2% కమిషన్ తీసుకుని పనిచేసి పెట్టడానికి ఒప్పుకున్నట్టు తెలిసింది. ఆ లంచం మొత్తమే బ్యాంకు మేనేజర్లు గుప్తా, సిన్హాలకు చెరో శాతం చొప్పున చేరినట్లు, మొదటి 3 రోజుల్లోనే అక్రమాలకు పాల్పడి నగదు మార్పిడి చేసినట్లు ఆ మేనేజర్లు విచారణలో అంగీకరించినట్లు ED వర్గాల సమాచారం. అవస్థలకు ఓర్చి లైన్లలో నుంచుని నగదు మార్పిడి కోసం సాధారణ ప్రజలు ఇచ్చిన ధ్రువపత్రాలను సిబ్బంది తమ అక్రమాలకు వాడుకోవడం మరో గమనించాల్సిన విషయం. We have issued elaborate instruction to all the bank managements to do the central data checking, and whenever they find any inconsistency, it should be pursued further through their internal audit mechanism. RBI supervisors are also carrying out the similar exercise on the various data points of banks, and whenever any untoward kind of transactions or action is noticed, the due action would be pursued, due investigation would be done. There has been a media report about one of the RBI staff at Bengaluru as well. Let me clarify,
that it was a junior functionary of Reserve Bank of India. Having known about that, the concerned employee has been suspended. We have instituted investigation and due action would be taken once the details are known. ఈ హవాలా మనీ లాండరింగ్ కు సంబంధించి యాక్సిస్ ఢిల్లీకి చెందిన మేనేజర్లు శోభిత్ సిన్హా, వినీత్ గుప్తాల అక్రమాలను గుర్తించి పీఎంఎల్ఏ చట్టం కింద అరెస్టు చేశారు. వారిపై నవంబరు 30నే మనీ లాండరింగ్ నియంత్రణ చట్టం పీఎంఎల్ఏ కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఆర్టీజీఎస్ ద్వారా భారీ మొత్తంలో సొమ్ములను డొల్ల కంపెనీలకు తరలించినట్లు గుర్తించారు. అందులో ఓ కేసుకు సంబంధించిన ఓ సంస్థలో డైరెక్టర్ రోజువారీ కూలీ కావడం గమనార్హం. ఢిల్లీలో 3 వ్యక్తులు ఆ బ్యాంకు శాఖ ముందే 3.7 కోట్ల పాత నోట్లతో పోలీసులకు దొరికిన తర్వాత కూపీ లాగితే ఈ డొంకంతా కదిలింది. ఆ విషయంపై ఈడీ తర్వాత ఐటీ శాఖ కూడా సోదాలు నిర్వహించింది. విషయం పెద్దది అయ్యాక తీవ్రత గమనించి యాక్సిస్ బ్యాంకు అత్యున్నత వర్గాలే రంగంలోకి దిగాయి. దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తామని, అక్రమాలపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. కార్పొరేట్ నిర్వహణలో అత్యుత్తమ ప్రమాణాలు పాటించి దారి తప్పిన ఏ ఒక్క ఉద్యోగిని క్షమించము అని యాజమాన్యం ప్రకటించింది. మార్గదర్శకాలు ఉల్లంఘించిన ఉద్యోగులపై కఠిన చర్యలు ఉంటాయని ఓ ప్రకటనలో వెల్లడించారు. It has also come to the notice of the government that some unscrupulous people, including some in the banking sector and some others, have been trying to subvert the system once again and accumulate large amounts of cash unlawfully. Obviously, there is a breach of law in this, and this is a step which hurts the economy, and therefore all agencies of the government are keeping an eye on this. They will investigate this matter, and all those who are indulging in these malpractices will have to pay a very heavy price for what they are doing. ఆ మేరకు ఆయా ప్రైవేటు బ్యాంకులకు లబ్ధి చేకూరేలా ఏ స్థాయిలో ఎవరెవరి నిర్ణయాలు ప్రభావితం చేశాయన్న విషయంపై ఆరా తీసినట్లు సమాచారం. ఆయా బ్యాంకుల ద్వారా నగదు మార్పిడిని సులువుగా నడిపించడానికి అంతర్జాతీయ స్థాయిలో కుట్రలో ఇదంతా ఓ భాగమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి కొత్త నోట్లు పెద్ద మొత్తంలో తీసుకున్న 6 బ్యాంకుల లావాదేవీలను ఈడీ నిశితంగా గమనిస్తోందని తెలుస్తోంది. ఎక్కువగా కరెన్సీపై ఆధారపడే మన దేశంలో నగదురహిత లావాదేవీలా అంటూ పెదవి విరిచిన వాళ్లు చాలా మందే ఉన్నారు. ఇతర దేశాలకు మనకు పోలికేంటి, అయినా ఈ హడావుడి కొన్నాళ్లే, ఆ తర్వాత మామూలే అని నిరాశవాదాన్ని వినిపించిన వాళ్లు మరికొంతమంది. అయితే ఈ వాదనలన్నీ తోసిరాజని నగదురహిత లావాదేవీల వైపు మొగ్గు చూపుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. చిల్లర ఎక్కువగా వినియోగించే రైతు బజార్లలోనూ అదే బాట. నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్రం పలు రకాల చర్యలు చేపట్టింది. వాటిని రాష్ట్ర ప్రభుత్వాలు అందిపుచ్చుకున్నాయి. ప్రజలకు ఉపయోగకరంగా ఉండేలా లావాదేవీల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రత్యేకంగా ప్రతినిధులను కూడా నియమిస్తున్నారు. చిల్లర వినియోగంతో పాటు పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగే ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా భాగ్యనగరంలోని రైతు బజార్లలో మైక్రో ఏటీఎంలను ఏర్పాటు చేసి వాటి ద్వారా నగదురహిత కొనుగోళ్లను గత నెల 18 నుంచే ప్రారంభించారు. కూకట్పల్లి, ఎర్రమంజిల్, సనత్ నగర్, కొత్తపేట, వనస్థలిపురం సహా వివిధ ప్రాంతాల్లో ఈ నగదురహిత కూరగాయల కొనుగోళ్లు సాఫీగా సాగుతున్నాయి. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలను చిల్లర సమస్య ఒక్కసారిగా కుదిపేసింది. అయితే భాగ్యనగర వాసులు మాత్రం దీని నుంచి ఊహించిన దానికంటే ముందుగానే బయటపడ్డారని చెప్పొచ్చు. చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఉండడం, పట్టణం కావడంతో ప్రత్యామ్నాయ మార్గాలను అందిపుచ్చుకోవడంలో ఇక్కడున్న ప్రజలు వీళ్ళని త్వరగా విజయవంతం సాధించారు. అయితే ఇక్కడ హైదరాబాద్ని సైతం వేధించింది చిల్లర సమస్య, అది కూడా కూరగాయల మార్కెట్లో. దీన్ని పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం నవంబర్ 18 నుంచి నగదు రహిత కార్యకలాపాలను కూరగాయల మార్కెట్లో ప్రవేశపెట్టింది. కూకట్పల్లిలోని రైతు బజార్లో గత నెల 18వ తారీఖు, నవంబర్ 18వ తారీఖు నుంచి కూడా ఈ రైతు బజార్లో నగదు రహితంగా కూరగాయల కొనుగోలును ప్రోత్సహిస్తూ తెలంగాణ ప్రభుత్వం కార్యకలాపాలు చేపట్టింది. ఇక్కడ మనతో కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది దేవరంపల్లి మేడం, వికారాబాద్ రూటు, మోన్పేట మండల్, దేవరంపల్లి మాది. మీరు ఈ కూరగాయలు నమ్మడానికి ఇక్కడ ప్రధానంగా టోకెన్ల పద్ధతి తీసుకొచ్చారు మొట్టమొదటిసారిగా. మొదట్లో వచ్చినప్పుడు ఈ పద్ధతి మీరు ఎలా అనుకున్నారు? ఇది సక్సెస్ఫుల్ అవుతుందని మీరు భావించారా? అవుతుందా కాదా అనుకున్నాం, కానీ అవుతుంది మేడం, సక్సెస్ అవుతుంది, మంచిగానే అవుతుంది. అయితే
మొదట్లో మీరు టోకెన్లు ఇష్టంగానే తీసుకున్నారా లేదంటే బలవంతంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఏమైనా ఉండేదా? లేదు ఇష్టంగా తీసుకున్నాం ఇప్పుడు గిట్ట బాగానే ఇస్తారు, టోకన్ మంచిగా ఇస్తారు, చిల్లర డబ్బులు గిట్టంగా మాకు సార్ మంచిగా ఇస్తారు. మేము సాయంత్రం వాళ్ళకి టోకన్ వాళ్ళకి ఇచ్చేస్తే మా డబ్బులు మాకు ఇచ్చేస్తారు, అకౌంట్లో ఏమి ఇస్తలే. అయితే మీకు ఈ టోకెన్ల సిస్టమ్ వచ్చిన తర్వాత బాగుందంటారా? ఇది రాకముందు మామూలుగా డబ్బులు తీసుకునే పద్ధతే బాగుందా? అప్పుడు గిట్ట బాగానే ఉంది కానీ మధ్యన చిల్లర లేదు కదా మేడం, చిల్లర లేనందుకు ఈ టోకన్లు ఇచ్చినప్పటి సంది జర గిరాకులు గిట్ట మంచిగా అవుతున్నాయి. ఇది టోకన్ సిస్టమ్ గిట్ట బాగానే ఉంది. చిల్లర సమస్య ఈ టోకెన్ల పద్ధతి వచ్చిన తర్వాత చాలా వరకు తగ్గింది అని చెప్పి దీని ద్వారా తమకు కావాల్సిన అంటే వినియోగదారులు కూడా కొంచెం ఎక్కువ మంది ఇక్కడికి వచ్చారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత కొంతకాలం పాటు కూరగాయలు కొనేందుకు వినియోగదారులు ఇబ్బంది పడినప్పటికీ కూడా టోకెన్ల సిస్టమ్ పెట్టిన తర్వాత ఇక్కడ వినియోగదారులు బాగానే వస్తున్నారని చెప్పి వ్యాపారం కూడా సజావుగా సాగుతుంది అని చెప్తున్నారు. ఇక్కడ మరో రైతు మనతో ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? గుంతపల్లి మేడం, కొండాపూర్ మండల, సంగారెడ్డి జిల్లా. మీరు ఈ టోకెన్ల సిస్టమ్ వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది అనిపిస్తుందా? బాగుంది. మాకు పొద్దున్న దాకా అమ్ముతాం, పొద్దున్న అక్కడే ఇస్తారు, టోకెన్ ఇచ్చి పైసలు తీసుకుంటాం. ఎంత అమౌంట్లో టోకెన్లు మీకు వస్తున్నాయి? రోజుకి ఎన్ని టోకెన్ల వరకు తీసుకుంటున్నారు? అదే చిల్లర దాదాపు 10-20 దాకా వస్తాయి నాకైతే. అయితే మీరు ఎంతకాలం నుంచి వ్యాపారం చేస్తున్నారు? ఇక్కడ డబ్బులు తీసుకున్నప్పుడు మీకు బాగుంది అనిపించిందా? టోకెన్ల పద్ధతి బాగుందా? ఇక డబ్బులు వస్తున్నాయి కదా మేడం, మాకు సాయంత్రం కల్లా డబ్బులు వస్తున్నాయి, తీసుకొని పోతున్నాం. టోకెన్లు ఇస్తే డబ్బులు అంటే మొదట్లో కూడా మీరు టోకెన్లు ఇలాగే తీసుకునేవారా లేదంటే ఏమైనా ఆలోచించారా? టోకెన్ల పద్ధతి వల్ల ఏమైనా ఇబ్బంది కలుగుతున్నాను అనుకున్న రోజులు ఉన్నాయా? అట్లా ఏమి ఇబ్బంది లేదు, మంచిగా అమ్ముకుంటున్నాము, ఇస్తున్నాము, ఇబ్బంది ఏమీ ఉండదు. మీకు చేతికి డబ్బులు ఇస్తున్నారా లేదంటే అకౌంట్లలో డబ్బులు నేస్తున్నారా? చేతికే ఇస్తున్నారు, టోకెన్ ఇచ్చి చేతికే తీసుకుంటున్నాం. తమ అకౌంట్లో కాకుండా తమ చేతికే నేరుగా డబ్బులు ఇస్తున్నారు అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన రైతులు చెప్తారు. అయితే ఈ గత నెల నవంబర్ 18 నుంచి ప్రారంభమైనటువంటి ఈ నగదు రహిత లావాదేవీల కార్యక్రమాలు కూకట్పల్లి రైతు బజార్లో అయితే విజయవంతంగా కొనసాగుతున్నాయని చెప్పి ఇక్కడికి వచ్చిన రైతులు చెబుతున్నారు. ఈ చర్యల ద్వారా పెద్ద నోట్ల రద్దుతో వేధించిన చిల్లర సమస్యకు కొంతమేర ఉపశమనం లభించినట్లయింది. అందులో భాగంగానే నగరంలోని రైతు బజార్లలో నగదు రహిత లావాదేవీలను ప్రారంభించి నిత్యావసరాలైన కూరగాయల కొనుగోళ్లకు ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు చేపట్టారు. ఐడీఎఫ్సీ బ్యాంక్ సహకారంతో మార్కెట్లలో మైక్రో ఏటీఎంలను ఏర్పాటు చేసి టోకెన్ల ద్వారా వినియోగదారులు తమకు కావలసిన కూరగాయలను కొనుక్కునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. భాగ్యనగర కూరగాయల మార్కెట్లో నగదు రహిత లావాదేవీలు శరవేగంగా సాగుతున్నాయి. ప్రస్తుతం మనం ఉన్నాం ఎర్రగడ్డలోని రైతు బజార్లో. ఇక్కడ మనతో పాటు కొంతమంది వినియోగదారులు ఉన్నారు. సార్ చెప్పండి, ఇక్కడికి కూరగాయలు కొనడానికి వచ్చారు, మరి కొత్తగా టోకెన్ల సిస్టమ్ తీసుకొచ్చారు, మీకు ఇది ఎలా అనిపిస్తుంది? ఇది మొదటిసారి నేను అంటే మార్కెట్కి వచ్చినాం కానీ ఈ టోకెన్ సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది మాకు తెలిసింది ఈరోజు. దాన్ని బట్టి మేము ఈరోజు ఇక్కడ తీసుకున్నాము, టోకెన్లు తీసుకొని ఈజీగానే కన్జ్యూమ్ అవుతున్నాయి, ఏ ప్రాబ్లం లేదు. కాకపోతే ఈ ఏదైతే కౌంటర్ ఉందో ఈ టోకెన్స్ ఇచ్చే కౌంటర్ అనేది మెయిన్ ఎంట్రన్స్లో ఉంటే బాగుంటుంది. అంటే కూపన్లు ఇవ్వడానికి వాళ్ళు ఏ ప్రాసెస్ మీ దగ్గర నుంచి చేయించారు? వాళ్ళు ఫస్ట్ కార్డు అడిగినారు, మాది కార్డు తీసుకున్నారు, కార్డు అక్కడ ఫోన్ నెంబరు పేరు రాసుకున్నారు రిజిస్టర్లో, కార్డుని స్వైప్ చేసినారు. మేము ఎంత అయితే కావాలన్నామో అంతా వాళ్ళు అందులో ఫీడ్ చేసి వాళ్ళ ఫోన్లో ఉంది ప్లస్ వాళ్ళ దగ్గర అది ఉంది స్వైప్ చేసిన ట్యాబ్, దాంట్లో తీసి వాళ్ళు చేసుకున్నారు. సో ఈ సిస్టమ్తో చాలా బాగుంది, రైతు బజారు సూపర్ మార్కెట్ లాగా అయింది అని అనుకోవాలి. క్యాష్లెస్ లాగా నాకు కాస్ట్ బెనిఫిట్ వస్తుంది, ప్లస్ వాళ్ళకు కూడా ప్రాబ్లం లేకుండా దే కెన్ అగైన్ రిటర్న్ బ్యాక్ అండ్ గివ్ ద మనీ. బ్యాంక్ అకౌంట్కి ఆధార్ని లింకప్ చేసుకుంటే చాలు ఇక్కడ ఉన్నటువంటి టోకెన్ పద్ధతిని వినియోగించుకునే అవకాశం ఉంది. ఇక ఎవరైతే ఆధార్ కార్డు లింకప్ చేసుకుని వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ ఎర్రగడ్డ రైతు బజార్లో సరికొత్తగా ఇక్కడ ఒక స్వైపింగ్ మిషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా డబ్బుల్ని డిడక్ట్ చేసి దాని నుంచి వాళ్ళకి కావాల్సిన టోకెన్లు కూడా అందిస్తున్నారు. ఇక మన దగ్గర ఒక రైతు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుని ఈ పద్ధతి ఎలా ఉందని చెప్పండి. మీరు అంటే ఎంతకాలంగా ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు? టోకెన్ల పద్ధతి రాకముందు ఎలా ఉండేది, వచ్చిన తర్వాత ఎలా ఉంది? ఎంతకాలం అంటే మాకు మాల్ వెళ్ళినప్పుడల్లా వస్తాము, వారంలో 2 సార్లు 3 సార్లు అమ్ముకొని వెళ్ళిపోతాము. టోకెన్ ద్వారా కొద్దిగా పోయిన వారం నుంచి మాకు గిరాకీ ఎక్కువ సేల్ అవుతుంది. మేము కూడా వచ్చిన వాళ్ళకి టోకెన్ ఇస్తున్నాం. 15 రూపాయల మాల్ తీసుకొని 20 రూపాయల టోకెన్ ఇస్తే 5 రూపాయలు మా దగ్గర చిల్లర ఉంటే 5 రూపాయలు ఇస్తున్నాం, లేదంటే 5 రూపాయల టోకెన్ ఇచ్చి కూడా సార్ అందరం సహకరిస్తే బాగుంటుంది, దీనికి మీరు సహకరించండి మేము సహకరిస్తున్నామని 20 రూపాయలు తీసుకొని 5 రూపాయలు టోకెన్ అని ఇస్తున్నాం, చిల్లర అని ఇస్తున్నాం. ఈ పద్ధతి వచ్చిన తర్వాత తమ వ్యాపారం కూడా మరింత మెరుగుపడిందని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి రైతులు చెప్తున్నారు. ఇక అదేవిధంగా టోకెన్ల పద్ధతి వచ్చిన తర్వాత చిల్లర సమస్య తమకు ప్రధానంగా తగ్గింది అన్నట్టు కూడా ఇక్కడికి వచ్చినట్టు వినియోగదారులు చెబుతున్నారు. వనస్థలిపురం రైతు బజార్లోనూ ప్రత్యేకంగా మైక్రో ఏటీఎంను ఏర్పాటు చేసి వినియోగదారులకు కూపన్లు అందిస్తున్నారు. ఆధార్, డెబిట్, క్రెడిట్ కార్డుల ఆధారంగా బ్యాంకు ఖాతాలో నగదు ఉపసంహరించి వినియోగదారులకు కూపన్లు అందిస్తున్నారు. ఇందుకోసం తెలంగాణ సేవా తరపున ప్రత్యేకంగా ఓ అధికారిని ఏర్పాటు చేసి లావాదేవీలను కొనసాగిస్తున్నారు.
ప్రస్తుతం మనం ఉన్న వనస్థలిపురంలోని రైతు బజార్లో ఇక్కడ తెలంగాణ సేవ తరపున ఈ టోకెన్లను అందించేందుకు శ్రీనాథ్ గారు ఇప్పుడు ఉన్నారు. ఆయన ఇప్పుడు మనతో ఉన్నారు. దీని గురించి మరిన్ని విశేషాలు ఆయన మాటలో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మ్యామ్, గుడ్ మార్నింగ్. తెలంగాణ సమితికి దీంతో అంటే తెలంగాణ సేవకి దీంతో సంబంధం ఏంటి అని అడుగుతున్నాను. యాక్చువల్గా ఇది సెంట్రల్ గవర్నమెంట్ త్రూ అండి. సో యాక్చువల్గా ఏంటంటే కొంచెం ప్రజలు ఇబ్బంది పరంగా ఉంది, మార్కెట్ పరంగా కొంచెం యూజ్ చేస్తారనే కాన్సెప్ట్తో ఈ ప్రోగ్రామ్ అనేది అరేంజ్ చేశారనమాట. ఇది మన హైదరాబాద్ సర్కిల్లో మ్యాక్సిమం 7-8 మార్కెట్స్లో కంటిన్యూ ప్రాసెస్ జరుగుతుంది ప్రతి ఎవ్రీ రైతు బజార్లో. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అంటే కూరగాయలు కొనాలనుకునే వాళ్ళు ఈ విధానం టోకెన్లు తీసుకోవాలంటే ఏమేమి ఇవ్వాల్సి ఉంటుంది, ఏమేమి వివరాలు మీరు తీసుకుంటారు, ఎలాగ డబ్బుల్ని డిడక్ట్ చేస్తారు, మళ్ళీ వాళ్ళకి టోకెన్లు మిగిలితే తిరిగి డబ్బుల్ని ఎలా వాళ్ళ అకౌంట్లో యాడ్ చేస్తారు? సో యాక్చువల్గా ఏంటంటే మా దగ్గరికి ఏ కస్టమర్ వచ్చినా సరే మా దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ బ్యాంక్ అకౌంట్ ఉండాలి. సో ఆఫ్టర్ దట్ ఏంటంటే ఆధార్ నెంబర్ కంపల్సరీగా ఉండాలి. ఆధార్ నెంబర్ ఉంటే వాళ్ళ అకౌంట్ నుంచి ఎంత అమౌంట్ కావాలంటే అంత అమౌంట్ డిడక్ట్ చేస్తాము. సో ఆఫ్టర్ దట్ ఏంటంటే ఆ అమౌంట్కి ఈక్వల్గా మా దగ్గర 5 రూపీస్, 10 రూపీస్, 20 రూపీస్ డినామినేషన్ టోకెన్స్ ఉన్నవి. ఆ టోకెన్స్ సబ్మిట్ చేస్తాం అనమాట. ఒక ఆధార్ నెంబరు బ్యాంక్లో కంపల్సరీగా లింకప్ ఉండాలి. లింకప్ కాని పక్షంలో వాళ్ళకి స్వైప్ ద్వారా అమౌంట్ డిడక్ట్ చేస్తాము. దానికి ఈక్వల్గా టోకెన్స్ ఇస్తాము. ఆ టోకెన్స్ వీళ్ళు కిరాణా స్టోర్స్, రైస్ ఆర్ వెజిటేబుల్స్ యూజ్ చేసుకోవచ్చు. సో ఆఫ్టర్ దట్ అంటే మీకు వాళ్ళ దగ్గర ఏమన్నా మిగిలిపోయిన టోకెన్స్ అవి రిటర్న్ తెచ్చేస్తే మళ్ళీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. సార్ మీ టోకెన్ల పద్ధతి వచ్చాక మీకు ఎలా అనిపిస్తుంది? చాలా కంఫర్టబుల్గా ఉందండి, చాలా కంఫర్టబుల్గా ఉంది. ఈ లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేసుకుని జనాలు అందరూ అడ్వాంటేజ్గా తీసుకుని దీన్ని వితౌట్ క్యాష్ మనం బయటికి రావచ్చు. ఓన్లీ కార్డు ఉంటే చాలు. చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇక ఈ పద్ధతి మొత్తాన్ని వినియోగించుకోవడానికి ఇక్కడికి వచ్చిన వినియోగదారులు కానీ రైతులు కానీ సుముఖంగా ఉన్నారని, ప్రారంభించిన నాటి నుంచి కూడా ఈ విధానం అంతా చాలా చక్కగా కొనసాగుతున్నట్టు మనకి ఇక్కడ తెలుస్తుంది. అయితే ఇక్కడ మొత్తంగా రోజుకి 20,000 నుంచి 35,000 వరకు కూడా ఇక్కడ రోజు నగదు రూపంలో అంటే కాగితం రూపంలో ఉన్నటువంటి టోకెన్ రూపంలో ఉన్నటువంటి నగదును తీసుకొని ఇక్కడ చలామణి చేసి కూరగాయలు విక్రయించడం, అదేవిధంగా కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం నగర వ్యాప్తంగా కూరగాయల మార్కెట్లలో నగదు రహిత లావాదేవీలు ఆశించిన దానికన్నా వేగంగా సాగుతున్నాయి. దాదాపు అన్ని రైతు బజార్లలో మైక్రో ఏటీఎంల ద్వారా టోకెన్ల రూపంలో నగదు అందిస్తున్నారు. మెహదీపట్నం మార్కెట్లో వీటి వినియోగం ఆశాజనకంగా ఉంది. భాగ్యనగర్లోని వివిధ రైతు బజార్లలో నగదు రహిత లావాదేవీల గురించి ఇప్పటివరకు తెలుసుకున్నాం. మరి దీని గురించి మరిన్ని విశేషాలను తెలిపేందుకు మనతో ఉన్నారు మెహదీపట్నం రైతు బజార్ యొక్క ఈవో విజయ్ కుమార్ గారు. ఆయన మాటలోనే మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే అండి. ఎలా ఉంది అంటే ఈ మైక్రో ఏటీఎంస్ ఏర్పాటు చేసిన తర్వాత మార్కెట్లలో పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు మనకు ఈ నెల 2వ తారీఖు నుంచి మనం క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ అనేది పెట్టినామండి. ఐడిఎఫ్సి బ్యాంక్ ద్వారా మనం గవర్నమెంట్ ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ తీసుకొని 100% క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ చేయాలనే ఉద్దేశంతో మనం ఇప్పుడు పెట్టినాం. ప్రెజెంట్లీ వచ్చేసి మనకు దాదాపు ఒక 50,000 వరకు డైలీ మనకు ట్రాన్సాక్షన్ అవుతుంది. అలాగే మనకు చూస్తే ఒక 30 to 40% వరకు కస్టమర్లు క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. ఇక విధంగా మనం ఒక 1 month 2 monthsలో మొత్తం మార్కెట్ మొత్తం మనం 100% ట్రాన్సాక్షన్ చేయాలని ఉద్దేశం. మార్కెట్కి గతంతో పోలిస్తే ఈ విధానం వచ్చిన తర్వాత ఆదాయం ఏమైనా పెరిగిందా? ఆదాయం అంటే అట్లాంటిది ఏమి ఉండదండి. మార్కెట్కి వచ్చేది ఏంటంటే కస్టమర్లు చేంజ్ కోసం వచ్చే కస్టమర్లు కొంచెం పెరిగి ఉన్నారు. దానిలో ఒక 10 to 20% అని చెప్పొచ్చు. వెరాజ్ నార్మల్గా కస్టమర్లు వచ్చేసి క్యాష్ పరంగా వెజిటబుల్స్ తీసుకుంటారు. క్యాష్ పరంగా తీసుకుంటారు. సంఖ్య పెరిగింది, ఒక 10 to 20% పెరిగింది. మీకు ఈ నగదు రూపంలో చెల్లిస్తే బాగుందనిపించిందా? టోకెన్ల పద్ధతి వచ్చిన తర్వాత సులభంగా ఉందని మీరు అనుకుంటున్నారా? చాలా సులభంగా ఉంది. అసలు క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ అనేది మార్కెట్ది మనం పెట్టడంతో ఏంటంటే ఎవరైనా క్యాష్లెస్గా ఉంటే కొంతమందికి ఇబ్బంది ఉంటుంది, చేంజ్ లేదని కానీ అలాంటిది ఏమి ఇబ్బంది ఉండదు. మార్కెట్లో ఎక్కువగా మార్కెట్లో చిల్లర లేదని ఆ ఉద్దేశం ఎక్కువ ఉంటుంది. అయితే గతంలో మీరు ఎప్పుడైనా ఊహించారు ఇలాంటి విధానం? అంటే ఇప్పటివరకు మనం పెద్ద పెద్ద సూపర్ బజార్లో మాత్రమే చూసాము. మరి ఈ విధానం ఈ రైతు బజార్లో వస్తుందని మీరు ఎప్పుడైనా ఊహించారా? అంటే మనకు ప్రెజెంట్లీ ప్రొవిజన్ స్టోర్స్, రైస్ స్టోర్స్ వాళ్ళకి సపరేట్గా ఈ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ ఆల్రెడీ నడుస్తున్నాయి. వెజిటబుల్స్కి మనం ఈ ప్రయోగాత్మకం పెట్టినాము, సక్సెస్ అవుతుంది. ఇది మొత్తంగా రైతు బజార్లలో నగదు రహిత లావాదేవీలపై చెప్పాలి అంటే ఇప్పుడు మనం చూసినట్టయితే కనుక వివిధ రకాల మార్కెట్లో కూడా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఈ పద్ధతి మీద మొత్తంగా రైతులు, అటు వ్యాపారులు, ఇక వినియోగదారులు, అదేవిధంగా మార్కెట్ అధికారులు సైతం సుముఖత వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సిఆర్కేతో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. ఇది సంగతి. మరిన్ని విభిన్న అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.